చేసుకుందాం. సాక్షి పేపర్లో ప్రధాన బ్యానర్ ఐటమ్‌గా చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించారు. బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేం. ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు. సిఐడి ఎఫ్ఐఆర్ సరైనదే, దాన్ని కొట్టివేయాలనడం సరికాదు. చంద్రబాబును జైలుకు పంపడం సమర్థనీయమే. ముందస్తు అనుమతి లేదనే కారణంతో రిమాండ్ ఉత్తర్వుల్ని కొట్టివేయలేం. సెక్షన్ 17A వర్తింపై ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు. అది వర్తిస్తుందని ఒకరు, ఈ కేసుకు వర్తించదని మరొకరు తీర్పు. దీంతో ముగ్గురు సభ్యులుండే విస్తృత ధర్మస్థానానికి ఈ అంశం. సిఐడి ఎఫ్ఐఆర్లో ఐపీసీ 409, 120B కింద కూడా బాబుపై కేసులు. ఈ తీర్పుతో వాటిలో ముందుకెళ్లడానికి సిఐడికి పచ్చజెండా. సెక్షన్ 409 కింద నేరం రుజువు అయితే బాబుకు యావజ్జీవ ఖైదీ. సెక్షన్ 17A పై తేల్చడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయనున్న సిజేఐ సుప్రీం టాప్ 4 సీనియర్ జడ్జెస్లో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం. ఆ సీనియర్ న్యాయమూర్తి ఎవరి తీర్పును సమర్థిస్తే 17A పై ఆ తీర్పే ఖరారు. సెక్షన్ 17Aతో సంబంధం లేకుండా తొలిసారి బోనెక్కనున్న చంద్రబాబు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం సెప్టెంబర్ 9న అరెస్ట్ అయినారు. అరెస్ట్ అయిన తర్వాత వారు అనేక రకాలుగా బెయిల్స్ కానీ క్వాష్ పిటిషన్స్ కానీ వేయడం జరిగింది. బెయిల్ కంటే కూడా క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ ఏంటంటే అవినీతి నిరోధక చట్టం 1988లో సెక్షన్ 17A అనే ఒక సవరణని 2018 జూలై 26 నుంచి అమల్లోకి తెచ్చారు. గత ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు దాన్ని సవరించారు. ఆ సవరణలో ప్రధానంగా ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ నేత కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వారి యొక్క పరిపాలనా నిర్ణయాల్లో భాగంగా చేసిన నిర్ణయాలపైన ఏదైనా కేసులు కానీ, ఏదైనా అభ్యంతరాలు కానీ, అవినీతి జరిగిందనే అనుమానాలు వస్తే దానిపైన ఎంక్వైరీ చేయడానికి, విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకొని విచారణ చేయాలనేది 17A యొక్క సెక్షన్ యొక్క సారాంశం. దాన్ని బేస్ చేసుకొని ఇది 2018 కంటే ముందు జరిగిన ఇష్యూ. స్కిల్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దానిపైన నన్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి 17A ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా నా పైన కేసు నమోదు చేశారు. దానిపైన అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి నన్ను దీని నుంచి విముక్తి చేయాలని చెప్పి కేసు నుంచి వారు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. దానిపైన గత అక్టోబర్ నెలలో తీవ్రంగా వాదోపవాదనలు జరిగినాయి. ఇద్దరు అడ్వకేట్స్కి, ఇటు చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్ కానీ, అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్కి. ఆ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసి నిన్న తీర్పు ఇచ్చారు. అది ద్విసభ్య బెంచ్ సుప్రీంకోర్టులో. దాంట్లో ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా ఇచ్చారు. ఒకరు 17A వర్తిస్తుంది, కానీ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే రిమాండ్ ఉత్తర్వులను మేము కొట్టేయలేము, దీన్ని ముందుకు పోవచ్చు అని కూడా ఒక జడ్జి చెప్తే 17A దీనికి వర్తించదు. అసలు ఇది 2018 జూలై 26 తర్వాత అమల్లోకి వచ్చింది. కానీ ఈ ఇష్యూ 2018 కంటే ముందుంది కాబట్టి మనం 17Aని దీనికి అప్లై చేయడం వల్ల గతంలో జరిగిన అనేక ఏసీబీకి సంబంధించిన కేసులలో ఇచ్చిన తీర్పులు కానీ, జరుగుతున్న ఎంక్వైరీ కానీ మొత్తం కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి అర్థం లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి. కానీ 17A అనేది 2018 జూలై 26 తర్వాత ఏదైతే సెక్షన్ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి జరిగిన ఇష్యూస్కే కానీ గతంలో జరిగిన ఇష్యూస్కి లేదు అని చెప్పి ఒక జడ్జి ఇచ్చిన పరిస్థితుల్లో ఇద్దరు జడ్జిలు వేరువేరుగా కాంట్రాగా ఇచ్చారు. కాబట్టి దాన్ని త్రిసభ్య బెంచ్కి రిఫర్ చేస్తూ సిజేఐకి వీళ్ళు చెప్పడం జరిగింది, ఇద్దరు జడ్జిలు. మొత్తానికి ఏంటంటే 17A ఇష్యూ ఇద్దరు డిఫర్ అయినప్పటికీ రిమాండ్ రిపోర్ట్ను కానీ, ఎఫ్ఐఆర్ కానీ క్వాష్ చేయడానికి వీలు లేదని ఇద్దరు జడ్జిలు ఏకీభవించారు. చంద్రబాబు నాయుడు గారి కేసులో రిలీఫ్ వచ్చే అవకాశాలు లేదు అనిపిస్తుంది. దీన్ని బట్టి 17Aని బూచిగా చూపించి మేము రిమాండ్ రిపోర్ట్ను కానీ, లోయర్ కోర్టు ఇచ్చిన, స్పెషల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ను కానీ, స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మేము కొట్టేయలేము, కొట్టేయటానికి అవకాశం లేదు. ఇందులో ఐపీసీ 409 ఉంది, 120B ఉంది, దీని ప్రకారం మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్పి కూడా చెప్పింది. ఐపీసీ 409లో గిట్లా నిర్ధారణ అయితే యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయి ఆ చట్టం, ఆ సెక్షన్ ప్రకారం. మరి ఎట్లా జరుగుతుందో చూడాలి. ఇది ఏది ఏమైనప్పటికీ టీడీపీకి ఇది పెద్ద షాకు. ఎందుకంటే రాబోయే 2 నెలల్లో అక్కడ పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్. టీడీపీకి చావో రేవో అనే పరిస్థితి, టీడీపీకి జీవన్మరణ సమస్య. ఎందుకంటే పార్టీ ఉంటుందా లేదా అనేది కూడా రేపు మార్చి కానీ ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించే దాన్ని బట్టే ఉంటుంది. టీడీపీ ఈసారి ఓడిపోవడం జరిగితే పార్టీయే ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కొంత ఈ మధ్య కాలంలో పుంజుకుంటున్నట్టు అనిపిస్తుంది టీడీపీ పార్టీ అక్కడ. కానీ ఇట్లాంటి న్యాయపరమైన చిక్కులు చంద్రబాబు నాయుడు గారు
వీటిపైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి, రాజకీయాలపైన కాన్సంట్రేషన్ చేయలేని పరిస్థితి. అదేవిధంగా ప్రజల్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చింది కాబట్టి రిలీఫ్ వచ్చిందనుకున్నారు. మళ్ళా దీంతోని కొంత క్యాడర్‌లో కూడా నిరుత్సాహం వచ్చే పరిస్థితి ఉంది. ఈ ఈ అంశం తప్పనిసరిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీ పరంగా గాని, తెలుగుదేశం పార్టీ పైన ఒక వ్యతిరేక పవనాలు పడే అవకాశం ఉన్నట్లు, మరి దీన్ని ఏ విధంగా చంద్రబాబు మేనేజ్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే జస్టిస్ అనిరుద్ బోసు వర్తిస్తుంది 17A వర్తిస్తుందని చెప్తే త్రివేది మేడం జడ్జి ఇది 17A దీనికి వర్తిస్తదు. 2018 కంటే ముందు జరిగిన ఇష్యూ కాబట్టి దీంట్లో మనం అసలు ఆ ప్రశ్నే లేదు 17A అనే ప్రశ్న అని చెప్పారు. ఈ ఏదైతే 17A వర్తిస్తుందని జస్టిస్ బోస్ గారు చెప్పారు. కానీ 17A వర్తిస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం పోయి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని మిగతా ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చు అని కూడా చెప్పారు. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబు గారికి నెగెటివ్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు గవర్నర్ ఏదైనా ప్రభుత్వానికి ఎండార్ చేసి పర్మిషన్ తీసుకొని కూడా ముందుకు పోవచ్చుంది. మొత్తానికి కేసు అయితే చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారి పైన ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారికైనా ప్రభుత్వం మోపిన అభియోగాలపైన రుజువులు సేకరించి ముందుకు పోవటానికి ఒక అవకాశం ప్రభుత్వానికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది డెఫినెట్లీగా రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభావం పడే అవకాశం ఉంది టీడీపీ పైన.